రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలము పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 407, 408 మరియు 412లోను సుమారు 190 మంది ఫ్లాట్ ఓనర్ ధర్నాకు దిగారు. ఇక 1980లో ఫ్లాట్ల కొనుగోలు చేశామని, ఇప్పుడు కొంతమంది భూముల రేట్లు రెక్కలు రావడంతో ఈ బై నెంబర్లు వేసే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేసి ఫ్లాట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు మధుసూదన్ రెడ్డి. నా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్లాట్ ఓనర్స్. ఇది 1980లో లేఅవుట్ చేయబడింది. సత్తిరెడ్డి బుచ్చిరెడ్డి సివి రమణకుమార్కు జీపీఏ చేయబడడం జరిగింది. 1980లోనే ఇవన్నీ 190 ప్లాట్లు కావడం జరిగింది. ఈ ప్లాట్లు తర్వాత 2009లో ఒక బై నెంబర్ వేసి 407 బై అనే నెంబర్ వేసి దాన్ని అప్పటి కోఆపరేటివ్ బ్యాంకు, ఏ బ్యాంక్ అది, కామర్స్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఇది బ్యాంకులో లోన్ కట్టకపోవడం వలన 2017లో ఇప్పుడు అది పంజాబ్ నేషనల్గా బ్యాంక్ మారింది. 2017లో దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఆ తర్వాత మేము దీన్ని అంతా ఇచ్చేసి ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి డిఆర్టీ కోర్టులోకి వెళ్ళడం జరిగింది. అన్న నమస్తేనే, నా పేరు కుందెల శ్రీనివాస్ యాదవ్. ఇక్కడ మేము ప్లాటు కుంట్లూరు విలేజ్ అంటేనే చాలా వరకు ఇది మరి విలేజ్ వలన, ఇక్కడ ఉన్న వాతావరణం వలన కుంట్లూరు విలేజ్ పస్మాల్ అంటేనే ఇక్కడ డబల్ రిజిస్ట్రేషన్లు ఈ ప్రకారంగా నడిచిపోతుంది. మేము ఇక్కడ 300 గజాల ప్లాట్ కొన్నాము. ఎప్పుడు కొన్నాము? దాదాపు 12 సంవత్సరాలు మేము కొన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇది ప్లాట్లు 80ల ప్లాట్లు చేసి దాన్ని ఎల్ఆర్ఎస్లు కట్టించుకొని ప్లాట్లు డాక్యుమెంట్లు పెట్టుకొని ఇవన్నీ పెట్టేసినాక 2009లో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎట్లా వస్తుంది, ఏ ప్రకారంగా వస్తుంది? ఎవరన్నా అన్నం తింటురా, గడ్డి తింటురా, సర్వే మాత్రం ఏ ప్రకారంగా చేస్తారు? అసలు ఏ ప్రకారంగా? ఇప్పుడు ఇండ్లు కట్టిరు, ప్లాట్లు ఉన్నవి, గూగుల్ మ్యాప్లో కొట్టిన ప్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్లో మొత్తం క్లియర్ కట్టుకోరు. చాలా వరకు ఇంత క్లియర్ కట్టుకున్నాక అగ్రికల్చర్ ల్యాండ్ అని లోన్ ఎట్లా ఇస్తాడు? అడిచేటో లోన్ ఎట్లా ఇస్తాడు? వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి సర్వే ఎట్లా చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతమందితోటి చెల్లగా